సో అది మ్యాటర్. ఇప్పుడే సినిమా థియేటర్ నుంచి ఇంటికి వచ్చాను. ఇట్స్ ఆల్రెడీ 4 ఆఫ్టర్నూన్. లంచ్ లేదు, ఏం లేదు. బట్ ఇట్స్ ఓకే. ముందైతే వీడియో చేసేసి అప్లోడ్ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఈ పాటికి వీడియోస్ అప్లోడ్ చేసేస్తుంటారు. మీ అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళకి ఆల్రెడీ టాక్ కూడా తెలిసేసి ఉంటుంది. బట్ దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫస్ట్ టైం నేను సంధ్యా థియేటర్లో ఒక పెద్ద హీరో మూవీ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ షో చూడడం, ఆ క్రౌడ్ ఎక్స్పీరియన్స్ అంతా చూడాలనేసే అందులో ఇంత పెద్ద సినిమాకి ఇప్పటివరకు ఆ థియేటర్ క్లిప్పింగ్స్ అన్ని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ 2 రీజన్స్. ఒకటి వచ్చేసి నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసి క్రౌడ్ అందరితోటి ఆ సినిమాని ఎంజాయ్ చేసి వచ్చాను. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే వేరే వాళ్ళ రివ్యూస్ చూసో, వ్లాగ్స్ చూసో, ఇంకేవో చూసి వాటిని చెప్పట్లేదు, నేను వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఆల్రెడీ అదొక ప్రూఫ్. మళ్ళీ ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఉందో, లేకపోతే వేరే రివ్యూస్ అవసరం, వాట్ ద మూవీ ఈజ్ అని చెప్పేసి. లాస్ట్ 3 ఫిల్మ్స్ కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్నా, ఈ ఫిల్మ్ తోటి అంతా కవర్ చేసేసారు. ఆయన ఫ్యాన్స్ అందరు కూడా ఇప్పుడు కొంచెం చాలా 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 హ్యాపీ ఉండి ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ గుడ్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ ట్విస్ట్ చెప్పేస్తే అది మొత్తం మీకు సినిమా చూడని వాళ్ళకి కొంచెం స్పాయిలర్లో ఉంటుంది, సో చెప్పలేను. బట్ ట్రైలర్లో కానీ, ఈవెన్ ఇంటర్వ్యూస్, సినిమాకు ముందు వచ్చిన ఇంటర్వ్యూస్ అన్నిట్లలో కూడా ఇట్స్ అ స్టోరీ అబౌట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నారు కదా. సో ఆ కాన్ఫ్లిక్ట్కి సినిమా ఎండింగ్లో, క్లైమాక్స్లో ఒక చిన్న రివీలేషన్ లాగా, ఒక ట్విస్ట్ లాగా ఇస్తారు. సేమ్ లైక్ మన బాహుబలి ఇస్తారు కదా. సో అలా బాహుబలిలో ఎందుకు చేశాడు కట్టప్ప, బాహుబలిని ఎందుకు పొడిచాడు అని చెప్పేసి ఉండేది. కానీ ఇక్కడ అది కాదు, ఇక్కడ రీజన్ తెలిసిపోతుంది. బట్ అసలు ఎలా అవుతుంది నెక్స్ట్ పార్ట్ అని చెప్పేసి ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్. అండ్ వాచింగ్ ప్రభాస్ గారు ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఇన్ దట్ మాసీ అవతార్ చాలా బాగుంది. అంటే ఒక ఛత్రపతి, ఒక మిర్చి, ఆ రేంజ్లో దీంట్లో మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలివేషన్స్ కానీ మనకందరికీ తెలిసిందే ప్రశాంత్ నీల్ గారు ఎలా చేస్తారని చెప్పేసి. KGF 1 and 2లో ఇట్లా చింపి వదిలేశారు కాబట్టి. సో ఈ సినిమా సూపర్ హిట్, మినిమం సూపర్ హిట్. ఇంకా ఆ తర్వాత బ్లాక్ బస్టర్లు, రికార్డులు అవన్నీ మనకి తెలియదు, సో వీటి గురించి నేను కమెంట్ చేయలేను. బట్ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అండ్ లాస్ట్ 3 ఫిల్మ్స్ ఏవైతే డిసప్పాయింటింగ్ ఉన్నానో అవన్నీ కూడా ఈ సినిమాతోటి పక్కెళ్ళిపోయినాయి. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు మీరు థియేటర్లో చూస్తేనే ఎంజాయ్ చేయగలుగుతారు. ఇట్లా ఇంట్లో OTTsలో వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, బట్ అందరు క్రౌడ్ తోటి, మంచి ఫ్యాన్స్, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ తోటి చూసినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ యూ వోంట్ రిగ్రెట్. చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్ సినిమా ఫ్రమ్ ప్రభాస్ గారు. సో మంచి మూవీ, వెళ్ళి చూడండి, యూ విల్ ఎంజాయ్.